మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ని కేసులతో వైసీపీ వేధించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఫర్నిచర్ను సాకుగా చూపి ఆయనపై ఫేక్ వార్తలు రాసి అవమానించారని అన్నారు. చివరకు ఆయన బలవంతంగా చనిపోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ప్రభుత్వ ఫర్నిచర్ జగన్ ఇంట్లోనే ఉంది. దీనికి ఏం చెబుతారు? ఫర్నిచర్ అనేది చిన్న అంశం. దానికి డబ్బులు వెలకట్టి తీసుకుంటే సరిపోయే దానికి కేసులతో వేధించారు అని అన్నారు. ఇప్పుడు నేను అడుగుతున్న ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. అంటే కనీస సాంప్రదాయం వెంటాడి కేసులు పెట్టి కడాన నేను ఇంక బ్రతకలేని ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు కోడెల శివప్రసాదరావు. ఇది ఈ నాగరిక ప్రపంచం. నేను చాలాసార్లు ఇక్కడ మంత్రులుగా ఉన్నాం, నేను కూడా ఎప్పటి నుంచో చూశాను. ఫర్నిచర్ అనేది చాలా చిన్న విషయం. ఒకవేళ ఏదైనా ఫర్నిచర్ ఉంటే సెటిల్ చేస్తారు, నామినల్ ఎక్స్పెండిచర్ వేసి వాళ్ళు కావాలంటే తీసుకుంటారు, లేకపోతే మనం గవర్నమెంట్ బ్యాక్ తెచ్చుకుంటుంది. అలాంటివి చేశారు.